ఇక్కడ నుంచి. ఇవన్నీ మొత్తం పాడుపడ్డట్టు ఉండి ఓకే అంతా చేయించి ఇట్లా గేట్ పెట్టి ఇప్పుడు టికెట్ లాగానే గ్రామ పంచాయతీ ఇలా ఉండే ముందు దాన్ని క్లీన్ చేసి ఇక్కడ నుంచి లోపలికి దిగడానికి. హాయ్ ఫ్రెండ్స్, మన కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలో ఒక పురాతన బావి అయితే ఉన్నది. దీన్ని మెట్ల బావి అని కూడా అంటారు. సో నేను మా ఫ్రెండ్ అయితే దాన్ని చూడడానికి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ప్రజెంట్ అయితే మనం కృష్ణాజీవాడ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక శివాలయం అయితే ఉంటుంది. మీరు నా లెఫ్ట్ సైడ్ అయితే చూసుకోవచ్చు, ఇదే ఎంట్రన్స్. ప్రజెంట్ అయితే తాడవాయి దగ్గర ఉన్నాము. నా లెఫ్ట్ సైడ్లో ఉన్న టెంపుల్ చూడండి, ఎంత బాగుంది కదా దాని వ్యూ అయితే. సో ఫైనల్గా లింగంపేటకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి ఆ బావికి అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు తెలియదు. మేము మ్యాప్స్ని అయితే ఫాలో అయినాము. అది తీసుకొచ్చి మెయిన్ చౌరస్తా దగ్గర వదిలేసింది. సో ఇంకా అక్కడ ఒక అన్నయ్యని అయితే అడిగాము. మళ్ళీ వచ్చిన దారిని వెనక్కి వెళ్ళాను అని చెప్పారు. మళ్ళీ వెనక్కి వచ్చాము. యాక్చువల్లీ ఊరు ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. పోలీస్ స్టేషన్ కంటే ముందే, మీరు చూసుకోవచ్చు. సో మీరైతే చూసుకోవచ్చు, నా వెనకాల నాగన్న బావి అయితే ఉన్నది. సరే లోపలికి వెళ్ళి చూద్దాం. టికెట్ అంట. మీకు ఫోన్పే ఉందా ఏమన్నా? లేదా? 20 రూపాయలు చూడండి చేంజ్, లేకపోతే వాళ్ళ దాని నెంబర్ ఉంటే చెప్పి దాన్ని కొట్టేస్తాను, తీసుకోండి. ఇవన్నీ మొత్తం పాడుపడ్డట్టు ఉండి ఓకే అంతా చేయించి ఇట్లా గేట్ పెట్టి ఇప్పుడు టికెట్ లాగానే గ్రామ పంచాయతీ నుంచి పెట్టిరు. ఓకే ఓకే. ఆడ రోడ్ మీద ఏమన్నా బోర్డు పెట్టాల్సింది మీరు, అంటే కనబడతలేదు. ఆడ అడిగితే నీకు తెలుస్తుంది ఇల్లు ఉన్నదని. ఆడేమన్నా ఒక బోర్డు పెడితే మనకు కూడా అర్థమవుతుంది. గాడ పెట్టు ఒక బోర్డు రోడ్ మీద. మాకు కనబడక మేము లోపలికి వెళ్ళిపోయినాము. లోపలికి పోయి ఇక మళ్ళీ ఇట్లా వచ్చినాము. ఇక ఒక ఆయన చూపించిండు, అన్న చూపించి అన్న ఇదే అంటే ఇట్లా వచ్చినాం. మీరు ఖచ్చితంగా కూడా కనబడతలేదు. 20 రూపాయలు అయితే టికెట్ ఛార్జ్ చేసారు మాకు. ఇక్కడ చెట్లు ఇట్లా మంచిగా పెట్టారు. ఫస్ట్లో ఇదంతా డ్యామేజ్ అయిపోయిందంట, పాతది కదా. మీరు పైనుంచి ఒకసారి వ్యూ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఇంకా చిన్న ఉన్నాయి. ఈ పక్క ఒకటి ఉంది. ఇటు సైడ్ నుంచి ఇక్కడ నుంచి లోపలికి దిగడానికి అవును చేపలు కూడా ఉన్నాయి అన్న. కిందికి వెళ్దాం. మీరు ఇక్కడ నుంచి అయితే ఒకసారి వ్యూ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడ నుంచి వచ్చినాము. కాకపోతే ఆ పైనుంచి అటు నుంచి కూడా రావచ్చు. లోపలికి వచ్చినాక మనకు స్ట్రైట్గా ఇట్లా ఒక వే ఉంది. రైట్ సైడ్లో ఇట్లా ఒక చిన్న చిన్నగా గదులు లెక్క ఉన్నాయి. వాటిలో విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. జాగ్రత్తగా ఇది చూసుకుంటూ రావాలా. తగిలినా అంటే అంతే. ఫ్రెండ్స్, ఈ గ్రామాన్ని రాజ వెంకట నరసింహారెడ్డి మరియు రాణి లింగయ్యమ్మ గారు స్థాపించారు. రాణి లింగయ్యమ్మ గారి పేరు మీద నుంచి ఈ ఊరికి లింగంపేట అనే పేరు వచ్చింది. ఈ బావిని లింగయ్యమ్మ గారు సాగు తాగు అవసరాల కోసం నిర్మించారు. ఆమె తర్వాత ఈ మెట్ల బావి బాధ్యతలని జక్సాని నాగన్న చూసుకోవడంతో ఈ బావిని నాగన్న బావి అని కూడా పిలుస్తారు. ఈ బావి పైనుంచి ఒక్కొక్క అంతస్తు 20 అడుగుల చొప్పున మొత్తం 5 అంతస్తులు అంటే 100 అడుగుల లోతు ఉంటుంది. బయటకైతే చూసుకోవచ్చు దాని వ్యూ ఎట్లున్నదో. ఇక్కడ దానికి సంబంధించిన హిస్టరీ కూడా ఉన్నది. ఇలా ఉండే ముందు దాన్ని క్లీన్ చేసి దాని తర్వాత ఇలా డెవలప్ చేస్తారన్నట్టు. మంచిగా చెట్లు ఇట్లా మంచిగా పెట్టారు ఇటు సైడ్. మందార పూల చెట్లు, పూల చెట్లు మంచిగా పెట్టారు ఇటు సైడ్.
ఇప్పుడు వాటర్ కొన్ని ఉన్నాయి కానీ అప్పుడైతే ఇక్కడ వరకు పై వరకు ఉన్నాయి. మీరు వాటర్ మార్కింగ్ కూడా చూసుకోవచ్చు. అదంతా కొంచెం బురదగా కనిపిస్తుంది కదా మీకు. కింద నుంచి చూసుకోవచ్చు, ఇంకా చేపలు కూడా ఉన్నాయి. అది మెయిన్ ఎంట్రన్స్. దాని పక్కన చిన్నగా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. అండ్ ఆ లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి కూడా వే ఉంటుంది. మొత్తం దీనికి 5 ఉంటాయి. మీరు ప్రతి ఎంట్రన్స్ దగ్గర కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రతి దగ్గర కూడా గదులు, చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి. ఈ గదులలో విగ్రహాలు పెట్టారు. ఇటు సైడ్ కూడా ఉన్నాయి, అటు సైడ్ కూడా ఉన్నాయి, కానీ విగ్రహాలు లేవు అందులో. ఇది పైనుంచి వ్యూ. ఈ బయట సైడ్ వ్యూ చూసుకోవచ్చు మీరు. ఇట్లా ఉన్నది అవుట్ సైడ్ అంతా ఫెన్సింగ్ వేశారు ఇక్కడ. ఈ రూమ్లో చూసుకోవచ్చు మీరు అన్ని స్టెప్స్. మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు ఎట్లున్నదో. ఇట్లా కట్టేసి ఉన్నాయని ఇవన్నీ, కానీ బాగున్నాయి కదా. సందులలో పాములు ఉంటాయి. సందులలో పాములు ఉంటాయి, ఏం చేస్తారు? ఇక్కడ పావురం చనిపోయినట్టుంది పైన. అదనమాట మన వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ భరత్. భరత్ అంతేనా? అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అని చెప్పు. ఏం కాదు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అందరికి. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అంతేనా? బాయ్ చెప్పు మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే అండి, బాయ్.